హలో అండి. నా పేరు అమర్నాథ్. మాది ఆంధ్రప్రదేశ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నేను యాక్చువల్గా ఐటీ కంపెనీలో పనిచేస్తానండి. పూణేలో ఉంటాను. మా ఫాదరు ఇక్కడ మాది నూజివీడు దగ్గర గోపవరం ఊరు. ఇక్కడ ఆయన అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ 2 years బట్టి ఆయనతో కలిసి నేను కూడా అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఆయనతో పాటు నేను కూడా అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. అంటే 3-4 మంత్స్కి ఒకసారి వచ్చి ఒక 1-2 weeks ఉండి వెళ్తూ ఉంటాను. మా मेरा दोस्त लोग पूछ रहे हैं आप एग्रीकल्चर स्टार्ट किया पिछले 2 साल से, कैसा है, क्या चल रहे हैं. सो उन लोगों के लिए भी दिखाने के लिए एक वीडियो बना रहा हूँ. दिस इज़ माई फर्स्ट वीडियो इन यूट्यूब. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది టొబాకో అండి. మేము మా పెద్ద మామిడి చెట్లు ఉండేవి, అవి తీసేసి కొబ్బరి వేసాము. ఈ పక్కన పై పక్కనేమో మామిడి వేసాము. మధ్యలో ల్యాండ్ కౌలుకి ఇచ్చాము. యూ కెన్ సే లీజ్. లాస్ట్ ఇయర్ అయితే కనుక కార్న్ వేశారు. సీడ్ అంటారు మా సైడు, మొక్కజొన్న సీడ్. ఈ ఇయర్ వేరే వాళ్ళకి ఇచ్చాము. సో వాళ్ళు టొబాకో వేశారు. సో గుడ్, ఇట్స్ గ్రోయింగ్ గుడ్. మేము పెట్టినప్పుడు కొబ్బరి మొక్కలు 1 సంవత్సరం మొక్కలే అండి. ఇప్పుడు 1 year అయింది వేసిన తర్వాత. సో ఆల్మోస్ట్ 2 years. మొక్కలు గ్రోత్ అయితే బాగానే ఉంది. మేము స్పెషల్గా అంటూ ఏం మెడిసిన్స్ ఇవ్వలేదు. ఇది కెనాల్ అండి మా తోటలో. కెనాల్ తర్వాత కూడా అది మాదే. సో ఇది గవర్నమెంట్ తవ్విన కాలం అనమాట. తవ్విన కాడి నుంచి ఒకసారి కూడా వాటర్ రాలేదు. ఐ డోంట్ నో. ఈ బనానావి మామూలుగా ఊరికి వేసామండి మేము, చూద్దామని స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ గెల కొట్టేసిన తర్వాత పిల్ల కొట్టేస్తే మళ్ళీ వాటిలోంచి ఇంకో వచ్చి అలాగే పెరుగుతున్నాయి. ఇంకా వాటిని అలాగే ఉంచేసాము. ఇది ఒక డిఫరెంట్ బనానా. ఇందాక చూసింది డిఫరెంట్ బనానా. ఇది తినే బనానా. इज़ नॉर्मल आपको मार्केट में जो मिलता है वो है. दिस बनाना इज़ डिफरेंट. दिस इज़ कर्री एंड बज्जी उसके लिए यूज़ करता है साउथ में. ये कैनाल मैं अभी बोला था ना, ये जब से इसको ये किया था गवर्नमेंट ने, तब से पानी आया नहीं है. पता नहीं क्यों किया. ఇవి పెద్ద కొబ్బరి చెట్లు అండి. మా ఫాదర్ 5 years బ్యాక్ వీటిని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద వేశారు, ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి. ఈ మొత్తం ల్యాండ్లో ఆపోజిట్ కంట్రీస్గా ఇదే మీకు పైకి వెళ్తే మొత్తం చెట్లు కనపడతాయి. ఒక 40-50 trees ఉంటాయి. అక్కడ ఈల్డింగ్ బాగుంది, అందుకని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఈ చెట్లు వేసాం మేము. చెక్ చేయాలి. అది కూడా మాదే. అవి పెద్ద మామిడి చెట్లు అనమాట. ఇది సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉండేది. ఇక్కడ కొట్టేసి అక్కడ ఉంచాము, ఇంకా అవి తీయలేదు. ఇది సైడ్ అండి. ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడ మామిడి చెట్లు. ఇది లోపల చెట్టు లోపలికి వస్తే మీకు కనపడుతుంది అనమాట. ఇక్కడ ఇవాళ ఈ చెట్లకి నీళ్లు పెడుతున్నాము మేము లేబర్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ డిప్పింగ్ అప్లై చేయలేదు. డిప్లో అప్లై చేయాలి. మేబీ ఈసారి ఊరు వచ్చాను కాబట్టి ఈసారి అది కూడా పని చూసుకుని వెళ్తాను మేబీ. అక్కడంటే అటు డిప్ ఉంది వాటికి, చిన్న మొక్కలకి. ఇక్కడ డిప్ లేదు. సో ఇది చూడండి ఎలా ఉందో, ప్లెయిన్గా, అసలు సౌండ్ ఏం లేకుండా. తోటలో ఉంటే కనుక అసలు ఏ సౌండ్ రాదండి, ప్రశాంతంగా ఉంటుంది. మన కీచురాళ్ళు అంటారు తెలుగులో, उसका आवाज़ आता है वो किच 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 बोल के. आई डोंट नो एग्जैक्टली व्हाट दे से इन लैंग्वेज, हिंदी या इंग्लिश. उसका क्या नाम बोलते हैं पता नहीं. उसका आवाज़ आता रहता है. ఇదిగోండి ఇలాగా మోటార్ ఉంది మా బోరు, దాని ద్వారా వాటర్ వదిలేసేసి యాక్చువల్గా మేము దుక్కు దున్నుదామని త్రూ ట్రాక్టర్. ఓకే. సో అందుకని మొత్తం తడిపేస్తున్నాం నేలంతా చెట్లతో పాటు. సో కొంచెం పూత కూడా బాగా వస్తుందని చెప్పి, ఆల్రెడీ కొంచెం వచ్చింది లైట్గా. సో ఇది కూడా చేస్తే ఇంక బాగా వస్తుందని చెప్పి మొత్తం నెలంతా తడిపేసి దుక్కు దున్నేసి పాదులు చేద్దామని, అందుకనే మొత్తం తడిపేస్తున్నాము. కొన్ని డిప్ అలా ఉంచేసాము, వాడలేదు అవి. దీనికి వాడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకి పైప్ లైన్స్ కావాలి. సప్లై, మెయిన్ లైన్, సబ్ లైన్ అనే కింద 3 అంగుళాలు 2 అంగుళాలు పైపులు కావాలి. సో అవి లేవు. సో డిప్ అప్లై చేస్తే వస్తుంది. సో డిప్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది కొంచెం ల్యాండ్ వాళ్ళు కౌలుకి తీసుకున్న వాళ్ళు, పొలం లీజ్ తీసుకున్న వాళ్ళు వదిలేశారు. సో వాళ్ళు మీరే ఏమన్నా వెజిటేబుల్స్ ఏమైనా పెడతారేమో. ये मेरा पापा को भूल के मैं थोड़ा बहुत 2-3 trees लगाया था. ये आंवला है, आंवला మన పెద్ద ఉసిరి. ఏ జాక్ ఫ్రూట్, పనసపండు చెట్టు. మీకు పెద్ద అయిపోతే తెలుస్తుంది. ఇప్పుడు వేసాం జస్ట్. అయితే ఇవి మేము వేసినప్పుడు అవి చిన్న చిన్న మొక్కలు ఉండేవి. లాస్ట్ 1.5 year బ్యాక్ వేసాం కాబట్టి తెలుస్తుంది. ఇది వచ్చేసి సపోటా.
ఐ డోంట్ నో వాట్ దే కాల్డ్ ఇన్ హిందీ, మేబీ సపోటా ఓన్లీ. ఈ ఫెన్సింగ్ అవుతుంది మా కజిన్స్ అండి. ఇది మా ఇద్దరు కజిన్స్, ఇవి బోత్ ఆర్ బ్రదర్స్. ఒక ఆయన వచ్చేసి దీనికి టొబాకోకి ఇచ్చారు లీజ్కి, ఇంకొక ఆయన వచ్చేసి అరటికి ఇచ్చారు, బనానా. దే గేవ్ దిస్ ల్యాండ్ టు లీజ్, మై కజిన్స్. హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ టొబాకో అండ్ హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ బనానా. ఆ ఆపోజిట్లో ఉన్న పెద్ద ట్రీస్ ఉన్నాయి కదండి, అవి మా బాబాయ్ గారివి. मेरा चाचा का लैंड है वो, उसमें वो पाम ऑयल डाला है, पाम ऑयल का ट्रीस है वो. उसमें भी आधा है कुछ टोबैको है ऐसे, वो बहुत बड़ा बड़ा है. అవి కూటమి ప్రభుత్వం వచ్చినాక పామ్ ఆయిల్ కొంచెం రేటు బాగుందన్నారు. ఐ డోంట్ నో ఎంత ఉందనేది. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంచెం రేటు పెంచారన్నారు. సో కొంచెం లాభదాయకంగా ఉండొచ్చు. ఇది టొబాకో 3 months క్రాప్ అండి, నేను చెప్పినట్టు. మీకు బనానా కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు అటు సైడ్ వెళ్తాను, వెళ్ళినప్పుడు మీకు బనానా చూపిస్తాయి. అవి ఐ థింక్ ఏజ్ కూడా అవి 2-3 months అవుతుంది అనుకుంటా, ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు. 2 to 3 months, 3 months అవుతుంది. అది కనపడుతుంది కదండి, ఇది బనానా ట్రీస్ మా కజిన్స్ వాళ్ళు లీజ్కి ఇచ్చింది. సో ఐ థింక్ ఈ 2 to 3 months అనుకుంటా. మై ఫ్రెండ్స్ సుమిత్ అండ్ సాజిద్ సజెస్టెడ్ మీ వన్ మలయాళం మూవీ. Okay, when the person become married and he put a plant when in his first night, and after 9 months he become a father, and banana also start giving, banana trees start giving bananas. So I just compare both the situations. So it's 9 months, after 9 months they start giving banana. Guys, please comment on this my statement. Anyhow, ఇది నా ఫస్ట్ వీడియో యాజ్ చెప్పినట్టు. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. నేను కొన్ని మరి వీడియోలు చేస్తాను మీ సపోర్ట్ ఉంటే కనుక. సో ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను నేను. ఒక 2 గెలలు ఉన్నాయి బనానావి, అవి ఇంటికి తీసుకెళ్తున్నాను. పైన ఒకటి ఉంది, అది కొయ్యాలి, ఇంకా ఒకటి కోసేసాము ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.